హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అంజు స్టడీ స్టూడియో. చాలామంది రేపటి నుంచి టీజీ ఎప్సెట్ కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుంది అనుకుంటున్నారు. కానీ రేపటి నుంచి స్టార్ట్ కావట్లేదు. మనకి టీజీ ఎప్సెట్ కౌన్సిలింగ్ డేట్స్ అయితే చేంజ్ చేశారు. ఇప్పుడు మనం కొత్తగా రిలీజ్ చేసిన టీజీ ఎప్సెట్ కౌన్సిలింగ్ డేట్స్ ఏంటో చూద్దాం. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవే మనకి కొత్తగా రిలీజ్ చేసిన టీజీ ఎప్సెట్ కౌన్సిలింగ్ డేట్స్. ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ స్లాట్ బుకింగ్ మనం 4th జూలై 2024 నుంచి 12th జూలై 2024 వరకు చేసుకోవచ్చు. ఇంకా మనకి స్లాట్ బుక్ చేసుకున్న వాళ్ళకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ 6th జూలై 2024 నుంచి 13 జూలై 2024 వరకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంది. ఆప్షన్స్ ఎంటర్ చేయడం 8th జూలై 2024 నుంచి 15 జూలై 2024 వరకు మన ఆప్షన్స్ ఎంటర్ చేసుకోవచ్చు. ఆప్షన్స్ ఫ్రీజ్ చేసుకోవడం 15th జూలైన మనం ఆప్షన్స్ ఫ్రీజ్ చేసుకోవాలి. సీట్ అలాట్మెంట్ మనకి 19th జూలై లేదా 19th జూలై కన్నా ముందు మనకి సీట్ అలాట్మెంట్ చేస్తారు. ఇంకా ట్యూషన్ ఫీ పే చేయడం, సెల్ఫ్ రిపోర్టింగ్ చేసుకోవడం 19th జూలై 2024 నుంచి 23 జూలై 2024 వరకు టైం ఉంది. ఇవి మనకి ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ డేట్స్. ఇప్పుడు సెకండ్ ఫేజ్ చూద్దాం. సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్కి మనం స్లాట్ బుకింగ్ 26th జూలైన స్లాట్ బుకింగ్ చేసుకోవాలి. 27th జూలైకి మనం స్లాట్ బుక్ చేసుకున్న వాళ్ళకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది. ఆప్షన్స్ ఎంటర్ చేయడం మనం 27th జూలై నుంచి 28th జూలై వరకు మన ఆప్షన్స్ ఎంటర్ చేసుకోవచ్చు. ఫ్రీజింగ్ ఆప్షన్స్ మనం 28th జూలైకి ఫ్రీజింగ్ ఆప్షన్స్ చేసుకోవాలి. సీట్ అలాట్మెంట్ మనకి 31 జూలై లేదా 31 జూలై కన్నా ముందు సీట్ అలాట్మెంట్ చేస్తారు. ట్యూషన్ ఫీ పే చేయడం, ఇంకా సెల్ఫ్ రిపోర్టింగ్ చేసుకోవడం 31st జూలై నుంచి 2nd ఆగస్ట్ వరకు మనకి టైం ఉంది. ఇంకా మీ డీటెయిల్స్ అన్నీ కాలేజ్లో ఇచ్చి మీరు కాలేజ్లో జాయిన్ కావడం 4th ఆగస్ట్న మీరు కాలేజ్లో జాయిన్ కావాలి. ఇప్పుడు మనం సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్కి ఎవరెవరు ఎలిజిబుల్ అని చూద్దాం. సీట్ వచ్చినా కానీ కాలేజ్లో జాయిన్ కాని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్కి ఎలిజిబులే. సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకున్నారు కానీ సీట్ రాలేదు అని ఉంటారు కదా, వాళ్ళు కూడా సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్కి ఎలిజిబులే. సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకొని వెబ్ ఆప్షన్స్ ఎంటర్ చేయని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కూడా సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్కి వెళ్ళొచ్చు. మీకు సీట్ వచ్చింది, ఆప్షన్స్ ఎంటర్ చేసుకున్నారు, సెల్ఫ్ రిపోర్టింగ్ చేసుకున్నారు, అంతా చేసుకున్నారు, కానీ మీకు ఇంకా మంచి కాలేజ్లో సీట్ రావాలి, నేను ఇంకా మంచి కాలేజ్లో జాయిన్ కావాలి అంటారు కదా, వాళ్ళు కూడా సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్కి వెళ్ళొచ్చు. ఇప్పుడు మనం ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్కి సంబంధించిన కౌన్సిలింగ్ డేట్స్ చూద్దాం. మనకి ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్ స్లాట్ బుకింగ్ 8th ఆగస్ట్ నుంచి స్టార్ట్ చేస్తారు. 8th ఆగస్ట్ నుంచి మీరు ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్కి స్లాట్ బుక్ చేసుకోవచ్చు. స్లాట్ బుక్ చేసుకున్న వాళ్ళకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ 9th ఆగస్టున ఉంటుంది. సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత ఆప్షన్స్ ఎంటర్ చేయాలి కదా, అది మీకు 9th ఆగస్ట్ నుంచి 10th ఆగస్ట్ వరకు ఉంది. ఫ్రీజింగ్ ఆప్షన్స్ 10th ఆగస్ట్న ఆప్షన్స్ ఫ్రీజ్ చేసుకోవాలి. 13th ఆగస్ట్ లేదా 13th ఆగస్ట్ కన్నా ముందు సీట్ అలాట్మెంట్ చేస్తారు. ట్యూషన్ ఫీ పే చేయడం, సెల్ఫ్ రిపోర్టింగ్ చేసుకోవడం 13th ఆగస్ట్ నుంచి 15th ఆగస్ట్ వరకు టైం ఉంది. ఒకవేళ మీరు మీ కాలేజ్ చేంజ్ చేసుకోవాలి అనుకున్నా లేదా మీ బ్రాంచ్ చేంజ్ చేసుకోవాలి అనుకున్నా, మీకు సీట్ వచ్చిన కాలేజ్ ఉంటుంది కదా, ఆ కాలేజ్కి మీరు రిపోర్టింగ్ చేసుకోవడం 16th ఆగస్ట్ నుంచి 17th ఆగస్ట్ వరకు చేసుకోవచ్చు. ఒకవేళ మీరు బ్రాంచ్ లేదా కాలేజ్ చేంజ్ చేసుకోవాలి అనుకుంటే, మీకు అదే కాలేజ్లో ఆ కాలేజ్ నచ్చింది, నేను ఆ కాలేజ్లోనే జాయిన్ అవుతా అనుకుంటే, మీరు మీ డీటెయిల్స్ అన్నీ కాలేజ్లో ఇచ్చి కాలేజ్లో జాయిన్ కావడం 18th ఆగస్ట్న జాయిన్ కావాలి. టీజీ ఎప్సెట్ కౌన్సిలింగ్కి ఏమేమి సర్టిఫికేట్స్ కావాలి అని మనం ఇప్పుడు చూద్దాం. పాత సర్టిఫికేట్స్లో అయితే ఏం చేంజ్ చేయలేదు, కానీ చెప్తా ఒకసారి. టీజీ ఎప్సెట్ ర్యాంక్ కార్డ్, ఇంకా హాల్ టికెట్, మీ ఒరిజినల్ ఆధార్ కార్డు, ఎస్ఎస్సి మెమో, 10th మెమో ఉంటుంది కదా అదే, ఇంకా ఇంటర్మీడియట్ మెమో, 6th నుంచి ఇంటర్ వరకు స్టడీ కండక్ట్స్, ఇంకా ఇంటర్ టీసీ, ఇన్కమ్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్, ఈడబ్ల్యూఎస్
ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే మీకు 1st జనవరి 2024 తర్వాత తీసిన ఇన్కమ్ సర్టిఫికేట్ అయితేనే మీకు అక్కడ సర్టిఫికేట్ వెరిఫికేషన్లో తీసుకుంటారు, లేదంటే తీసుకోరు. 2023లో తీసిందైతే మీకు తీసుకోరు. ఎంప్లాయర్ సర్టిఫికేట్, మీ ఇంట్లో ఎవరైనా గవర్నమెంట్ ఎంప్లాయీ ఉంటే మీరు ఎంప్లాయర్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాలి. ఈ సర్టిఫికేట్స్ అన్నీ ఒరిజినల్ సర్టిఫికేట్స్, ఇంకా 3 సెట్స్ జిరాక్స్ తీసుకొని వెళ్ళాలి మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి. ఇవి మనకి కొత్తగా రిలీజ్ చేసిన టీజీ ఎబ్సెట్ కౌన్సిలింగ్ డేట్స్. ఈ డేట్స్లో మీరు కౌన్సిలింగ్కి అటెండ్ కావాలి. ఛానల్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి.